ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఒక గంటలోనే మాట మార్చేశాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఒక ముఖ్యమంత్రిని, నేనే నిస్సహాయుణ్ణి, అదే గాని చంపిన రోజున ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేసుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు, నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానేలేదు. ఇంటికి కూడా తాళాలేసి, గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఎదించారు. విశాఖపట్నం పోతే, తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి, రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు, 1 సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాలా అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీయిజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి. మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే చేలు పైకెత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. ఇట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏమార్దలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు, వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను. ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని.
అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రప్పారప్ప కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడో పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే వేరే థాట్స్తోని, వేరే వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్పలేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు, 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించారు. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా, ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం.